టీత్ అలైన్‌మెంట్ కోసం బ్రెస్ట్స్ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటారు కదా! ఆ పేషెంట్స్‌లో కొంతమంది నన్ను అడిగే ఒక క్వెషన్ ఏంటంటే, జనరల్లీ మంత్లీ వన్స్ పిలుస్తూ ఉంటారు కదా! ఇట్లా వైర్ టైటనింగ్‌కి. అదేదో మంత్లీ 2-3 టైమ్స్ పిలవచ్చు కదా! మాకప్పుడు ట్రీట్మెంట్ కూడా త్వరగా అయిపోతుందని. కానీ బేసికల్లీ మనం అలా చేయలేం. ఎందుకంటే బేసికల్లీ మీ ఆర్థోడాంటిస్ట్ మీ టూత్ మూవ్‌మెంట్ కోసం అప్లై చేసే ఫోర్స్ ఏదైతే ఉందో అది చాలా చాలా కాలిక్యులేటెడ్ ఫోర్స్. అంటే ఒక నెలలో ఒక టూత్ అనేది ఎంత దూరం వరకు వెళ్ళొచ్చు అనే ఫోర్స్‌ని ముందే చాలా లెక్క వేసి దాన్ని బట్టి మీకు ఫోర్స్ అనేది అప్లై చేస్తారు. ఇప్పుడు మీరనుకున్నట్టు మంత్లీ వన్స్ బదులు ఒక 2-3 టైమ్స్ పిలిస్తే గనక ఫోర్స్ అప్లై చేయడానికి అంటే వైర్ టైట్ చేయడానికి ఏమవుతూ ఉంటుందంటే, మన పంటి చుట్టూ ఒక లిగమెంట్ ఉంటుంది. ఆ లిగమెంట్‌ని మనం పెరోడాంటల్ లిగమెంట్ అంటాం. ఆ పెరోడాంటల్ లిగమెంట్‌లో రిపీటెడ్ ఫోర్స్ వల్ల ఏమవుతుంది, ఇప్పుడు అక్కడ బ్లడ్ క్లాట్స్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో, ఈ బ్లడ్ క్లాట్‌ని మనం బేసికల్లీ ఏమంటాం అంటే హైలనైజేషన్ అంటాం. దీనివల్ల ఏమవుతుందంటే, మీ పంటి చుట్టూ ఉన్న బోన్ అనేది లాస్ అవుతుంది. అంటే రిసార్ప్షన్. ఓకే. బోన్ అనేది కరగటం వల్ల ఏమవుతుంది ఇప్పుడు, మళ్ళీ మీకు కొత్త పెరోడాంటల్ లిగమెంట్ ఫార్మ్ అయ్యేంత వరకు మీ టూత్ మూవ్‌మెంటే కంప్లీట్‌గా స్టాప్ అయిపోతుంది. అందుకని మనం రిపీటెడ్ ఫోర్సెస్ అనేది ఇవ్వలేం.